శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారు అనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19, అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహ స్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, సంవత్సర ప్రారంభంలో గురువు గారి యొక్క స్థితి 6వ స్థానంలో ఉంది. అలాగే శని గారి యొక్క స్థితి అర్ధాష్టమంలోకి వెళ్ళిపోయి అక్కడ సంచరిస్తూ ఉన్నటువంటి రాహువు గారితో కలిసి అర్ధాష్టమ సంచారం జరుగుతూ ఉంది. ఇక కేతువు గారి యొక్క స్థితి దశమంలో ఉంటూ గురువు గారి యొక్క దృష్టిలో ఉంది. ఇక్కడ రాహు గారి స్థితి కానీ శని గారి స్థితి కానీ అంతగా మంచి ఫలితాలు ఇవ్వబోవడం లేదు. మరి గురువు గారి యొక్క స్థితి, వారు 7వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. ఇక ఒక నెల రోజుల కాలానికి 7వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దుష్ట ఫలితాలు కొంచెం తక్కువగా ఉండి అపవాదులు తగ్గిపోతాయి, అవమానాలు తగ్గిపోతాయి, కష్టం ఏమైనా ఉంటే అదంతా ఫలిస్తుంది. అంతేకాదు ఇక 7మంలోకి వచ్చిన దగ్గర నుంచి 7మ స్థాన దృష్టి చేత రాశిని పునీతం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా అదృష్టవంతమైన కాలం. అలాగే ఇంత అదృష్టవంతమైన కాలము వీరికి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. ఇప్పటి వరకు ఏదైతే వీరు కోల్పోయారో అవన్నీ కూడా వస్తాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది, సంతానం వస్తుంది, అలాగే మంచి మనశ్శాంతి వస్తుంది, స్వగృహ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంటుంది, వివాహం కుదరని వాళ్ళకి, యువతి యువకులకి వివాహం కుదురుతుంది. అలాగే దేశాంతర ఖండాంతర ప్రయాణాలు ఉంటాయి. ఇలాంటి అత్యద్భుతమైన ఫలితాలన్నీ ఉంటున్నాయి 7మ స్థానంలో. అలాగే ఈ 7మ స్థానంలో గురువు గారు ఇక్కడ ఉండగానే రాహు గారి యొక్క స్థితి చతుర్థం నుంచి తృతీయంలోకి వస్తూ ఉన్న కారణం చేత ఇక అత్యద్భుతమైన ఫలితాలు అన్నమాట. కేతువు నవమంలోకి వెళ్ళిపోతున్నారు. అంత పెద్దగా ఉపయోగాలు అయితే ఉండబోవు కానీ రాహు గారు తృతీయ స్థాన సంచారం వల్ల కానీ గురువు గారి 7మ స్థాన సంచారం వల్ల కానీ చాలా చాలా అదృష్టవంతమైన కాలం వీరికి ఏర్పడుతూ ఉన్నది. వీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఒక్క జాగ్రత్త మటుకు ఏమిటంటే, ఆరోగ్య రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక్కటి మటుకు ఖచ్చితంగా మీరు శ్రద్ధ వహించండి. మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీరికి అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. అయితే అక్టోబర్ 19న గురువు గారి యొక్క స్థితి అతిచారం వల్ల 8మ స్థానంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడ ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారు 8మ స్థాన సంచారం కదా, ఒక్కొక్కసారి చాలా లాభాలను ఇస్తారు, ఒక్కొక్కసారి కొద్దిగా నష్టాన్ని కూడా సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ధన నష్టం దీన్ని సూచిస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు చేసేటప్పుడు ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా చూసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒక నెల 15 రోజుల కాలం పాటు ఈ విధమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నెల 15 రోజుల కాలము కూడా గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, యోగా చేసుకోవడము, ఇలాంటివన్నీ చాలా శ్రద్ధగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక అర్ధాష్టమ శని సంచారం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యమైన పనులు
అంత చురుకుగా ముందరికి వెళ్ళకపోవడము, వేగవంతం అవ్వకపోవడము, మనము ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా గూడా ఇంకా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉండడము దాని మీద, ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. అయితే గురువుగారి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉందో, ఈ శనిగారి వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో, వాటిట్లల్లో మీకు కొన్ని రకాలైనటువంటి మినహాయింపులుంటాయన్నమాట. శనిగారి అర్ధాష్టమ సంచారంలో ఉన్నప్పుడు గురుబలం బ్రహ్మాండంగా ఉంది గాబట్టి, ఈ దుష్ట ఫలితాలు అంత ఎక్కువగా కనబడవు. కొంచెం తగ్గుతాయి. అంటే కొంచెం పనులు ముందరికి వెళ్తూ ఉంటాయన్నమాట. మనము కృషి మీద వాటిని పూర్తిగా వేగవంతం చేసుకోవాల్సి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు గానీ, పెట్టుబడులు చక్కటి లాభాలివ్వడం గానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం గానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం గానీ, విదేశీయానాలు చేయడం గానీ, ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందడం గానీ, ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క మళ్ళీ వక్రము అతిచారంలో గదా వచ్చారు మనకి అక్టోబర్ 19న. కాబట్టి ఈ గురువుగారి యొక్క స్థితి తిరిగి వక్రించి 6 డిసెంబర్ 2025 సంవత్సరంలో ఆ తేదీ నాటికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతున్న కారణం చేత, ఇక మార్చి 19వ తేదీ 2026 సంవత్సరం వరకు గూడా, అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరాంతం వరకు కూడా గురువుగారి యొక్క సంచారము మిథున రాశిలోనే ఉంటుంది కాబట్టి, అత్యద్భుతమైన ఫలితాలు ధనస్సు రాశి వారికి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక ఆదాయ వ్యయాల్ని పరిశీలన చేసినట్టయితే 5, 5, 1, 5గా ఉన్నాయి. అంటే మీకు ఎంతైతే ఎన్ని భాగాలైతే మీకు అనుకూలంగా చక్కగా ఆదాయం ఉంటుందో, అన్ని భాగాలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మనం ఇక్కడ కూడా చెప్పుకున్నాము, గురువుగారి అష్టమ స్థాన సంచారం వల్ల కొద్దిగా నష్టాలు కూడా సూచితమవుతాయి అని, ముఖ్యంగా ధన నష్టం అని కూడా చెప్పుకున్నాము. అది ఇక్కడ కూడా మనకి ప్రదర్శితమవుతోంది. జాగ్రత్తగా ఉండండి. ధనము విషయంలో సంపాదించుకున్న ధనం ఏదైతే ఉందో అది ఖర్చు పెట్టే ముందర కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలాగే రాజపూజ్య అవమానాల విషయంలో రాజపూజ్యం తక్కువగా ఉండి అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అవమానాల జోలికి పోకుండా ఎంతవరకు మీరు గురువుగారిని ఆశ్రయిస్తారో అంతవరకు మీకు అవమానాలు తగ్గిపోతాయి. కాబట్టి గురు శుశ్రూష చెయ్యండి, మాతృవర్గ శుశ్రూష చెయ్యండి, అలాగే పితృవర్గ శుశ్రూష చెయ్యండి. ఇక మీకు అన్ని విధాలుగా కూడా దైవబలం పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం అంతా కూడా చక్కని గురుబలము మీకు తోడ్పాటు జరిగి అభివృద్ధి మార్గంలో మిమ్మల్ని ఉంచుతోంది. శుభం.